ఇప్పుడు మనవాడు కనుమ ముక్కనుమ పండుగల గురించి చెప్తాడు, వినండి. కలి పూజను చేసి భూమాతను స్మరిస్తూ సకల ప్రాణులకు తృప్తిని ఇస్తూ కృతజ్ఞత భావనతో ఇల్లాలు హారతి ఇస్తూ రామ రామ రమ రామ 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 రమ రామ తరిగిడ జింతల ధా తరిగిడ జింతల ధా తరిగిడ జింతల ధా. ఈ విధంగా ఎంతో చక్కగా గోపూజను చేస్తూ కనుమ ముక్కనుమ పండుగలు సర్వం వాసుదేవమయం అంటూ ధర్మశాస్త్రాలను ఆచరించి చూపించేదే కనుమ ముక్కనుమ పండుగలు. ఇప్పుడు ఒక కనుమ నృత్యాన్ని చూద్దామా? చూద్దాం. సందడే సందడంట సంక్రాంతి పండగంట హనుమ సంగతి ఏమిటంట నా కోసం చెప్పమంట. రైతన్నకి తోడున్న బసవన్నకి కానుకంట తోడున్న జీవానికి కృతజ్ఞతే కనుమంట. సంబరాల సాంప్రదాయం సాగిన ఊరంతా కోడి పందాలతో ఊరంతా ఊగెనంట. పండగంట హనుమ సంగతి ఏమిటంట నా కోసం చెప్పమంట. రైతన్నకి తోడున్న బసవన్నకి కానుకంట తోడున్న జీవానికి కృతజ్ఞతే కనుమంట. సంబరాల సాంప్రదాయం సాగిన ఊరంతా కోడి పందాలతో ఊరంతా ఊగెనంట. సంక్రాంతి మనందరి సంక్రాంతి. అబ్బా ఎంత బాగా చేశారు మన విద్యార్థులు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు చప్పట్లు. ఈ విధంగా మన భారతీయ విద్యాభవన్ స్కూల్లో విద్యా సంస్థ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇందులో మన బుర్రకథ ఏర్పాటు చేసినందుకు మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ గారికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు మాకు తర్ఫీదునిచ్చిన మ్యూజిక్ టీచర్ గారికి, డాన్స్ టీచర్ గారికి, అమృతవల్లి మేడం గారికి మరియు ఈ బుర్రకథ రాసిన మ్యూజిక్ టీచర్ పైడరాజు సార్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఈ ప్రదర్శన మీ అందరినీ అలరించిందని ఆశిస్తున్నాము. చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చిన మా స్నేహితులందరికీ అభినందనలు. ఒక చక్కటి పాటతో మన సంస్కృతి సాంప్రదాయాలను, మొత్తం సంక్రాంతి పండుగను మన పిల్లలు మనం కళ్ళకు ముందుకు తీసుకొచ్చారు. అందరూ కూడా మీ చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.